హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా. మహీంద్రా కంపెనీ వాళ్ళు రీసెంట్గానే ఈ వెహికల్ లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ప్రైస్ ఎంత, నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాము. మోటార్ విషయానికి వస్తే 8 kW పవర్ఫుల్ BLDC మోటార్ అయితే ఇచ్చారు. 42 Nm టార్క్ అయితే ఈ మోటార్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మోటార్ కూడా చాలా స్మూత్ గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 11.77 kWh లిథియం అయాన్ IP67 రేటెడ్ బ్యాటరీ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. ఈ బ్యాటరీని మీరు ఛార్జ్ పెట్టాలంటే 0 to 80% 4 hours 15 minutes టైం పడుతుంది. అదే 0 to 100% ఛార్జ్ పెట్టాలంటే 5 hours 20 minutes లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ARAI సర్టిఫైడ్ రేంజ్ వచ్చేప్పటికి 202 km, కానీ రియల్ వరల్డ్ లో 190 km రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ వెహికల్ లో మనకి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకానమీ, బూస్ట్ అని చెప్పేసి. ఎకానమీలో నేను రైడ్ చేసినప్పుడు టాప్ స్పీడ్ అయితే యాక్సిలేటర్ మొత్తం తిప్పేసినప్పుడు 40 నుంచి 42 km దాకా అయితే వెళ్ళిందనమాట. అదే మీరు బూస్ట్ మోడ్లో అయితే 55 km దాకా మీరు టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఫ్రంట్ మీకు హైడ్రాలిక్ డ్రమ్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ ఇక్కడ మీరు చూడొచ్చు కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తూ ఉంది. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ లోపలికి అయితే వెళ్దాం, మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్రైవర్ సీట్ కింద మీకు బ్యాటరీ అయితే ఉండిద్ది అనమాట. సో ఇది మొత్తం మీకు బ్యాటరీ. ఇక్కడ మీకు బ్రేక్ అయితే ఇచ్చారు. ఇది ప్రెస్ చేస్తే మాత్రం మీకు వెహికల్ అయితే ఆగుతుంది అనమాట. హైడ్రాలిక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్ ఉన్నాయి కదా. ఇంకా హ్యాండిల్ కి రైట్స్ అని మీకు ఇవి రైడింగ్ మోడ్స్ అనమాట. అలాగే మీకు ఇదేమో న్యూట్రల్, రివర్స్. ఇది మనం పైకన్నామంటే ఫ్రంట్కి అయితే వెళ్ళిద్ది వెహికల్. ఇటువైపు చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఇచ్చారు. అలాగే ఇండికేటర్స్, హై బీము, లో బీము. చాలా సింపుల్గా అయితే ఉంది. ఇంకా మీకు ఇక్కడ చిన్న కన్సోల్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూడొచ్చు, కీ అయితే రైట్ సైడ్ తిప్పగానే మనకి కన్సోల్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉంది. అలాగే స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది. అంతే, చాలా సింపుల్ గా అయితే ఉంది మన కన్సోల్. ఇక్కడ మీకు చిన్న గ్లో బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది. అలాగే మనకి ఇటువైపున ఇంకొక మిర్రర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి పైన ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది హాలోజన్ బల్బ్ అనమాట. ఫ్రంట్ లైట్స్ విషయానికి వస్తే మీకు రౌండ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి మీకు హాలోజన్, ఎల్ఈడి అయితే ఏమీ కాదు. మహీంద్రా లోగో అయితే మీకు చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ ట్రియో ఎక్స్ట్రా అని చెప్పేసి రాస్తుందన్నమాట. పైన మీకు సిగ్నల్ లైట్స్ అయితే హాలోజన్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు వెహికల్ లైట్ వెయిట్ ఉండడానికి ప్లాస్టిక్ మడ్గార్డ్ అయితే ఇచ్చారనమాట. వెహికల్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి టైల్ లైట్ అలాగే సిగ్నల్ లైట్స్ అయితే ఇట్లా డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ మీకు నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది, దానికి సంబంధించిన లైట్ అయితే ఇచ్చారు. ఎక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేయలేదు, అన్ని కూడా మనకి హాలోజన్ లైట్స్ తోనే ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ లో మనకి 3 టైర్లు కూడా 12 inch టైర్స్ అయితే యూజ్ చేశారనమాట. అలాగే స్టీల్ వీల్స్ తో మనకి ఈ ట్రియో ఎక్స్ట్రా అయితే లభిస్తూ ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. సో మేము ఎక్కువగా అయితే నా చిన్నప్పుడు ఐసీ ఇంజన్స్ ఆటోస్ ఉంటాయి కదా, డీజిల్ ఆటోస్, వాటిలో ట్రావెల్ చేసేవాళ్ళం అనమాట. ఈ మధ్యకాలంలో ఈవీ వెహికల్స్ అయితే ఎక్కువైపోయినాయి కదా. సో వాటితో కంపేర్ చేస్తే ఇవి ఎంత స్పేషియస్ గా ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈజీగా కంఫర్టబుల్ గా అయితే నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఒక 3 కూర్చోవచ్చు అనమాట. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైతే చాలా కంఫర్టబుల్ గా ఇద్దరైతే ట్రావెల్ చేయొచ్చు. ఇటువైపున కూర్చున్న వాళ్ళైతే మాత్రం సో ఇట్లా పట్టుకుని అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. అదే ఇటువైపున వాళ్ళకైతే మాత్రం సో ఇది ఒక హుక్ అయితే ఇస్తా ఉన్నారు. సో ఇది పట్టుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. కంఫర్ట్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వెహికల్కి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది అనమాట. సో మీకు సీట్ కింద బ్యాటరీ అయితే ఉంది కదా, రైట్ సైడ్ అయితే మీకు ఇక్కడ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 0 to 80% ఇందాకే చెప్పాను కదా, 4.5 hours ఈజీగా టైం పట్టిద్ది. 4 hours 15 minutes లో మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఈ వెహికల్ 3 వేరియంట్స్ లో లభిస్తూ ఉంది. ఇది ఎక్స్ట్రా అనమాట. సో మనకి స్పేస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. అలాగే బ్యాటరీ కూడా మనకి కొద్దిగా పెద్ద దాంతో అయితే వస్తుంది అనమాట. రేంజ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు వెహికల్స్తో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా రేంజ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. లోడ్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 550 kgs దాకా అయితే ఈ వెహికల్లో వేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 3,82,600 రూపాయలు లభిస్తూ ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్లో మీరు ట్రియో ఎక్స్ట్రా అయితే పర్చేస్ చేయొచ్చు. కానీ నాకైతే మాత్రం ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఏదైతే ఈ కలర్ ఉందో ఇదైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని డ్రైవ్ చేద్దాం, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా వెహికల్ ఇప్పుడు నేను రైడ్ చేయబోతా ఉన్నాను. ఫస్ట్ ఈ వెహికల్ రైడ్ చేయాలంటే మాత్రం మీకు ఇక్కడ కీ అయితే ఉండిద్ది. సో దీన్ని ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే మర్చిపోకుండా మీరు రిమూవ్ చేయాలి. బటన్ ప్రెస్ చేసి కింద కంటే మీకు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది అనమాట. సో తర్వాత మీరు బ్రేక్ ప్రెస్ చేసి ఇది ఇక్కడ RNF అని చెప్పేసింది కదా. F అంటే ఫ్రంట్, N అంటే న్యూట్రల్, R అంటే రివర్స్. సో మనం ప్రస్తుతానికి ఫ్రంట్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఫ్రంట్కి ప్రెస్ చేశాను. సో బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ తిప్పా, చూసారా వెహికల్ అయితే మూవ్ అవుతుంది.
ప్రస్తుతానికి నేను సర్వీస్ రోడ్లో అయితే ఈ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు, బట్ నేను ఇందాకైతే హైవే మీద ఎక్కువ స్పీడ్ అయితే పోనిచ్చాను అనమాట. సో ప్రస్తుతానికి మనము ఎకో మోడ్లో అయితే ఉన్నాము. సో ఎకో మోడ్లో మీరు టాప్ స్పీడ్ అయితే ఈజీగా 40 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో అయితే వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మనం 25 km/h స్పీడ్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీకు స్పీడోమీటర్లో కొంచెం క్లోజ్గా వచ్చినట్లయితే డిస్టెన్స్ టు ఎంటీ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, 107 కిలోమీటర్లు అయితే చూపిస్తూ ఉంది. సో మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే మాత్రం ఈజీగా 190 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత కమర్షియల్గా యూజ్ చేయాలనుకుంటే సో మీకు ఇంకా ఎంత రేంజ్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. సో కంఫర్ట్ అయితే నాకు చాలా బాగుంది. కంఫర్టబుల్గా కూర్చొని మీరు ఈ ఆటోని అయితే డ్రైవ్ చేయొచ్చు. టైర్స్ కూడా పర్లేదన్నమాట. గ్రిప్ అయితే మీకు కొద్దిగా సన్న టైర్లే ఇచ్చారు, అయినప్పటికీ టైర్స్ గ్రిప్ అయితే పర్వాలేదు. డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. బ్రేక్స్ ఒకసారి చెక్ చేద్దాము. సో బ్రేక్ వేయాలంటే బ్యాక్ సైడ్ అయితే ఎవరు రావట్లేదు అని చెప్పేసి మనం డిసైడ్ అయిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి బ్రేక్ వేద్దాం. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనం హైవే మీదకి అయితే వచ్చామన్నమాట. సర్వీస్ రోడ్ దగ్గర నుంచి హైవే మీదకి అయితే వచ్చాము. ఇప్పుడు కొద్దిగా స్పీడ్ అయితే పోనిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ వేస్తాను. సో 36 km/h స్పీడ్ మీద అయితే వెళ్తున్నాము. ఇప్పుడు నేను బ్రేక్ వేస్తున్నాను, చూడొచ్చు. పర్లేదు, బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. నేను హార్డ్ బ్రేకింగ్ అయితే ఏం చేయలేదు, బట్ ఇక్కడ ఏదైతే మీకు హైడ్రాలిక్ బ్రేక్ ఉందో ఇది గట్టిగా ప్రెస్ చేస్తే మీకు బ్రేక్ అయితే పడుతుంది, వెహికల్ అయితే ఆగుతుంది. సో అగైన్ మనం హైవే మీద నుంచి సర్వీస్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు ఒక్కసారి బూస్ట్ మోడ్లోకి అయితే వెళ్దాం. ఎప్పుడైతే మీరు బూస్ట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతారో ఇన్స్టెంట్లీ మీరు పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో ఇక్కడ మనకి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పెద్ద స్పీడ్ బ్రేకరే, మనకి ఎక్కడ కింద తగలేదన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో కొద్దిగా ఎక్కువగానే ఉంది. అలాగే మీకు ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే ఉంది కదా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సో మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ అనేది డౌన్ చేస్తామో మోటార్ అయితే పవర్ కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో మీరు బ్రేక్ వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆటోమేటిక్గా వెహికల్ అయితే కొద్దిగా స్లో అయిపోతుంది యాక్సిలేటర్ డౌన్ చేయగానే. ఫ్రెండ్స్, అలాగే మీరు ఆటోని ర్యాపిడోగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్కి ఛార్జింగ్ అయిపోయింది అనే టెన్షన్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో ఆ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటూ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎకో అండ్ బూస్ట్ మోడ్ అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా. సో ఎకో మోడ్లో కంపేర్ చేస్తే మీకు బూస్ట్ మోడ్లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంది. సో ఇన్స్టెంట్గా పుల్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో మీకు బూస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ అనేది ఈజీగా 55 km అయితే వెళ్ళిద్ది. సో ఇప్పుడు హైవే మీదకి అయితే వెళ్తున్నాం కదా, ఒకసారి చెక్ చేద్దాం టాప్ స్పీడ్ అనేది. సో చూసారు కదా, టాప్ స్పీడ్ అయితే ఈజీగా 53 km/h అయితే మనం రీచ్ అయ్యాము. సో లోకల్లో తిరగడానికి ఈ టాప్ స్పీడ్ అయితే సరిపోయింది అనమాట. బ్రేక్స్ కూడా బాగున్నాయి. అలాగే సస్పెన్షన్ కూడా మీకు ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్ అలాగే లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుందన్నమాట. సో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో నాకైతే మాత్రం ఆటో చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ ఆటోని పర్చేస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి. సో మీరు గట్టిగా బ్రేక్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగుతుంది. ఆగిన తర్వాత ఖచ్చితంగా న్యూట్రల్లో ఇట్లా పెట్టేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు బ్రేక్ రిలీజ్ చేసినా సరే వెహికల్ అయితే ముందుకు వెళ్ళదు. అలాగే సేఫ్ సైడ్గా హ్యాండ్ బ్రేక్ కూడా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందన్నమాట. పెర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో మీకు 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీకు పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే బూస్ట్ మోడ్లో మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్ మీకు కొనుక్కుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఉదయ్ స్కీమ్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. పొరపాటున ఏదైనా అయినా సరే మీరు ఇన్సూరెన్స్లో 20 lakhs దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అదొక బెనిఫిట్ అయితే ఉంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే మీకు చాలా ఉన్నాయి. ఐసీ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేస్తాయి. ఎవ్రీ మంత్ అయితే మీరు 6,000 rupees దాకా సేవ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించుకోండి, డీజిల్ ఆటోస్ కొనుక్కోవాలా లేకపోతే ఎలక్ట్రికల్ ఆటోస్ కొనుక్కోవాలా అని చెప్పేసి. నాకైతే మాత్రం క్యాబిన్ పరంగా చూసుకున్నా, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా, ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట. సో ఈ వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్ళండి. వాళ్ళైతే మీకు టెస్ట్ రైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి కొనుక్కునే ముందు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.